5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పటి వరకు 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కూటమి ప్రభుత్వం హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటులో రాష్ట్రంలోనే శరవేగంగా దూసుకెళ్తుంది. మిసైల్స్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఏది ఇజ్రాయెల్ మిసైల్ కంటే కూడా వీళ్ళదే స్పీడ్గా వెళ్ళిపోతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావట్లేదనేది దుష్ప్రచారం. ఎన్డీఏలో అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయి తప్ప ఎవరూ విముఖత చూపెట్టరు. ఇప్పటి వరకు 6.5 లక్షల మందికి 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. ఎట్లా అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 6,28,327 మందికి ఉద్యోగాలు కల్పించారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షలకు ఒక్క ఉద్యోగం కూడా తగ్గదు. 20 నెలలుగా తాను పవను భాజపా ఒకే మాట మీద వెళ్తున్నాము. సో వైకాపా తెచ్చిన నెగటివ్ ఇమేజ్ని పోగొట్టాము. 933 కంపెనీలు మూతపడ్డాయట వాళ్ళ కంపెనీలో. చదువుకున్న యువత ఉద్యోగాలు లేక గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారట, బానిసలైనరట. ఇప్పుడు ఇదంతా గాడిన పెడుతున్నాము. 2,48,906 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చారు. 1,46,627 స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇచ్చారు. ఎంఎస్ఎంఈ ద్వారా ఇంతమందికి, పరిశ్రమలో 95,000 మందికి, ఫుడ్ ప్రాసెసింగ్లో 64,000 మందికి, మెగా డిఎస్సి కానిస్టేబుల్ పోస్టుల ద్వారా 30,000 మందికి, నెడ్ క్యాబ్ ద్వారా 20,000 మందికి, ఎలక్ట్రానిక్ రంగంలో 13, ఇట్లా రంగాల వారిగా మేము 6,28,000 మందికి ఉద్యోగాలు కల్పించాము అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి ఇంతగానో ఉద్యోగాలు వస్తే మంచిదే. ఉద్యోగాలు రాకపోతేనే బాధపడుతున్నారు. కానీ మొన్న పార్లమెంటులో ఇచ్చిన నివేదికల్లో నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ టాప్ అని వచ్చింది. మరి ఈయన అక్కడ అప్డేట్ చేయట్లేనట్టుంది పాపం. ఆ పార్లమెంటులో చంద్రబాబు ఇచ్చిన విషయాలను వాళ్ళు అప్డేట్ చేయట్నట్టుంది. అక్కడ కూడా జగన్ బ్యాచ్ ఒకటి తయారై అప్డేట్ కాకుండా ఒక కుట్ర పన్నుతుంది. సో వెంటనే ఈ కుట్రలను మనం ఛేదించాలి. వీళ్ళు ఇచ్చిన లెక్కలు పార్లమెంట్లో కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి.